నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తమిళనాడు రాజకీయాల్లో పెను భూకంపం. కమలదళంలో కల్లోలం రేపుతూ బీజేపీకి అన్నామలై గుడ్ బై చెప్పారు. ఢిల్లీ పెద్దలు ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును తృణప్రాయంగా తిరస్కరించారు. ద్రావిడ గడ్డపై సరికొత్త రాజకీయాన్ని లిఖించేందుకు మాజీ ఐపీఎస్ పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మక్కల్ శక్తి ఇయక్కం పేరుతో సరికొత్త ప్రస్థానానికి తెరలేపారు. అసలు అన్నామలై రాజీనామా వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తెర వెనుక ఉన్న ఆ అగ్ర హీరోలు ఎవరు? తమిళనాట రాబోయే ఉప ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయబోతున్నారా? అన్నామలై ఆటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక తమిళనాడు బీజేపీలే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ ఐపీఎస్ అన్నామలై రాజీనామా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఢిల్లీ హైకమాండ్ ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినప్పటికీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఢిల్లీ పీఠంపై కూర్చోవడం కంటే తమిళ తంబీల గుండెల్లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని అన్నామలై స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ పేరెత్తగానే టక్కున గుర్తొచ్చే పేరు అన్నామలై. ద్రవిడ రాజకీయాలు బలంగా ఉన్న గడ్డ మీద హిందుత్వ వాదంతో ముందుకెళ్తున్న కాషాయ పార్టీ వైపు జనం దృష్టి మరల్చేందుకు ఆయన శ్రమించారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై కమల వికాసం కోసం ఎంతో ప్రయత్నించారు. ఏళ్ల తరబడి తమిళనాడులో 2 నుంచి 3% ఓటింగ్కే పరిమితమైన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నామలై సారథ్యంలో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసి 11% ఓట్లు సాధించింది. దట్ ఈజ్ అన్నామలై. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన సడన్ గా అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ హైకమాండ్ తప్పింది. దీంతో జాతీయ పార్టీకి రామ్ రామ్ చెప్పారు అన్నామలై. నిజానికి మార్పు మంచిదే అంటారు పెద్దలు. ఇప్పటికే టీవీకే విజయ్ ద్వారా తంబిలతో పాటు యావత్ భారతావని భారీ మార్పును చూసింది. దీంతో అన్నామలై రూపంలో మరో మార్పు రాబోతుందంటున్నారు ఆయన అభిమానులు. యువ ఓటర్లతో ముఖ్యంగా జెన్ జెడ్తో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే లక్ష్యంతో అన్నామలై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తారనే చర్చ నడుస్తోంది. తమిళనాడులో 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సీఎం విజయ్ 2 చోట్ల పెరంబూర్, తిరుచి ఈస్ట్ స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఏదో ఒక స్థానానికి ఆయన రాజీనామా చేయనున్నారు. అలాగే 4 అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తమిళగ వెట్రి కజగంలో చేరారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు మరగతం కుమరవెల్, సత్యభామ, జయకుమార్, సుబ్బయ్య రాజీనామాలను ఆమోదిస్తే మళ్లీ ఎన్నికలు ఖాయం. దీంతో అప్పటిలోగా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు అన్నామలై.